కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తన స్థాయిని దిగజార్చుకుని చిల్లరగా మాట్లాడొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన వారు తమ స్థాయిని తెలుసుకుని మాట్లాడాలని, చిల్లరగా మాట్లాడొద్దని ఆయన కావలి ఎమ్మెల్యేను ఉద్దేశించి అన్నారు. కావలిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే క్వారీలో అక్రమ మైనింగ్ జరుగుతుంది కాబట్టి ఆయన భయపడుతున్నారు. అందుకే వైసీపీ నాయకులను కావలికి రానియకుండా వందలాది మంది పోలీసులను అడ్డుపెడుతున్నారు అని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. అన్యాయంగా కావలి మాజీ ఎమ్మెల్యేపై కేసులు బనాయించి మానసిక వేదనకు గురి చేయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎమ్మెల్సీనో, ఒక మంత్రి అయిన తర్వాత ఆ స్థాయిని కాస్త మెయింటైన్ చేసుకోవాలా, దానికి తగ్గట్టుగా మాట్లాడాలా. అలా కాకుండా మాకు నోర్లుండే ఏదైనా మాట్లాడతామంటే ఈరోజు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. మీకు తెలియట్లేదేమో, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మీకు ఏం చెప్తా ఉండారో కానీ మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయికి తగ్గట్టుగా కనుక మాట్లాడకపోతే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి భవిష్యత్తులో అన్నది మీరు ఒకసారి చూడాలి. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తా. మొన్న ఏం చెప్పినారు, మీరు రండి కావాలి కన్నారు. కొంతమంది ఏం మాట్లాడినారు, మీరు కనుక టోల్ గేట్ దాటి వస్తే మీ తలలు తెగుతాయని కూడా మాట్లాడినారు. సరే, మేము అవన్నీ కూడా ఆలోచించాల. కేవలం మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళడానికి మేమంతా కూడా శాంతియుతంగానే వెళ్ళాలనుకున్నాం. అయితే పోలీసులు ఇంటి దగ్గరికి వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు, మేమే పోలీసులకు ఫోన్ చేసి హౌస్ అరెస్టులు చేయించుకున్నామంట. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మేము పోలీసులకు ఫోన్ చేసి మేము హౌస్ అరెస్ట్ చేయమంటే వాళ్ళు వచ్చి చేస్తున్నారా? అంటే మా మీద పెడుతున్నటువంటి ఈరోజు 307 కేసులు కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఇల్లీగల్ కానీ ఇవన్నీ పెడుతున్నటువంటి కేసులు కూడా మేము ఫోన్లు చేయించుకొని మా మీద పెట్టించుకుంటున్నామా? సో మా హౌస్ అరెస్టులు సరే, హైవే మీద మొత్తం సుమారుగా 14 టోల్ గేట్లు పెట్టినారే, ప్రతి దగ్గర కూడా 2 వీలర్స్ని కానీ 4 వీలర్స్ని కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా ఆపి మరీ చెక్ చేసి పంపించినారే. మరి వాటన్నిటికి కూడా మేమే ఫోన్ చేసి చెప్పినామా? అలానే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంటి చుట్టూరు 7 చెక్ పోస్టులు పెట్టినారే, ఏ ఒక్కరిని కూడా అక్కడికి పోనీయకుండా చేసినారే. అది కూడా మేము చెప్తేనే అక్కడ పెట్టినారా? ఏం మాట్లాడుతున్నారండి? ఒక్కటైనా కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అడుగుతాం. మేమేమి మీ ప్రైవేట్ ఆస్తుల గురించి ఎవరు కూడా మాట్లాడట్లా, దాని గురించి ఎక్కడ కూడా చెప్పట్లా. మేమేం చెప్పినాం, అక్కడ అది గవర్నమెంట్ స్థలం, అది గవర్నమెంట్ స్థలంలో మీరు మైనింగ్కి లీజుకి తీసుకున్నారు. ఆ మైనింగ్కి లీజుకి తీసుకున్నంత మాత్రాన ఓనర్షిప్ రాదు. సో అక్కడ జరుగుతూ ఉందన్నాం. సరే, అది మీకు పొరపాటు అనిపించింది. అక్కడ డ్రోన్ కెమెరా కూడా ఎగరేయడం కూడా తప్పు అనిపించింది. మీరే చెప్తా ఉన్నారు కదా, ఒక ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి రావడం కూడా తప్పు కదా, మీరు ఎలా సమర్థిస్తారని మాట్లాడుతున్నారు. సరే, అది ప్రైవేట్ ప్రాపర్టీనే అనుకుందాం, అయింది, పంపించారు. ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే దానికి సంబంధించి కదా కేసు పెట్టాలా? మరి మిమ్మల్ని చంపడానికి వచ్చినారని చెప్పి ఎందుకు పెట్టినట్టు? ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు పెట్టినట్టు? మీరే ఒప్పుకున్నారు కదా, ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి రావడం తప్పు కదా, మీరు ఎలా సమర్థిస్తారని మాట్లాడినారు. ఒకవేళ అదే కనుక మీరు చెప్పిందే కనుక అయితే, ఒకవేళ అది తప్పు కూడా అనిపిస్తే మీరు దానికి సంబంధించిన కేసులు పెట్టకుండా ఈ కేసులన్నీ ఎందుకు తీసుకొని వచ్చి పెడతా ఉన్నారు? అంటే భయపెట్టడానిక? అంటే భయపెడితే ఎవరు మాట్లాడరనే? సో ఈ విధంగా పెంచుకుంటా పోతే, అధికార పార్టీలో ఉండేవాళ్ళు ఈ విధంగా పెంచుకుంటా పోతే ఆన్సర్ చెప్పగలగాల, లేకపోతే దానికి చట్టపరమైనటువంటి ఏదైనా ఉంటే చూసుకోవాలా. అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడతామంటే పాత రోజుల్లో ఏదైనా భయపడ్డారేమో కానీ ఈ రోజుల్లో భయపడే పరిస్థితి మాత్రం ఎవరు కూడా అటువంటి వాటి గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, కొంచెం సంయమనంతో పాటించాలా. ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ప్రూఫ్ చేసుకోవాలా. ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా అడుగు ముందుకేయడం జరిగింది. మరి ఈరోజు ఆయన ఆబ్సెన్స్లో తప్పకుండా వాళ్ళ క్యాడర్ కావల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారితో పాటు జిల్లాలో ఉండే నాయకులు కానీ, కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేయడం కూడా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తారు.